ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాటే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డాక్యుమెంట్స్ ఇష్యూస్ ఎవరికి ఉండను అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. కారక గ్రహాలు బుధుడు, రాహు, బుధుడు, కేతువు. బుధుడు, రాహు, బుధుడు, కేతు గ్రహ చేరిక ఉన్న, దృష్టి ఉన్న, ఒక నక్షత్రంలో ఒకరున్న, క్లోజ్ డిగ్రీలో ఉన్న, పక్కపక్క రాశిలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నది ఉండును. బుధుడు అనగా పేపర్స్, రాత. రాహు, కేతులు ప్రకృతికి వ్యతిరేకము. డాక్యుమెంట్స్ని చూడాలంటే మూడో భావాన్ని చూడాలి. మూడో భావానికి అధిపతి వచ్చేసి కుజుడు, కానీ కాలపురుషుడి మూడవ భావానికి అధిపతి బుధుడు. బుధుడి హౌస్లో కుజుడున్న ఈ డాక్యుమెంట్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బుధకేతువు గ్రహ చేరిక ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోతే జరుగును. ఇంకా మీడియాతో కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు, ఇరుగు పొరుగు వారితో ఉండదు, దగ్గర బంధువుల మధ్య గొడవలు ఉంటాయి. కమ్యూనికేషన్ కరెక్ట్గా లేక సిబ్లింగ్స్ విషయంలో ఇలానే ఉండును. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉండును. డాక్యుమెంట్స్ విషయంలో పోగొట్టుకోవటం లేదా ఫోర్జరీలు జరుగుట, ఆఫీసుల చుట్టూ తిరుగుట, కోర్టుల చుట్టూ తిరుగుట, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండును. ఫ్లాట్స్, బుధుడు అనగా ఫ్లాట్స్ను కూడా సూచించును. కావున ఫ్లాట్స్ కొన్నప్పుడు రోడ్ నెంబర్ సరిగ్గా పడకపోవడము, లేదా వెస్ట్ ఫేస్ అయితే సౌత్ ఫేస్ అని పడడము, మళ్ళీ దానికోసం ఆఫీసుల చుట్టూ తిరగడము, ఇలాంటివి ఉండును. బుధ రాహు కంజంక్షన్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ అనేది కరెక్ట్గా ఉండరు. మేనమామ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉండును. అది 4వ భావంలో బుధుడు, రాహు, బుధుడు, కేతు ఉంటే హౌస్ కట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఫ్రెండ్స్ అనేది దొరకరు వీరికి. హౌస్ విషయంలో కూడా డాక్యుమెంట్స్ విషయంలో తప్పులు జరుగును. తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగడము ఉండును. బుధుడు రిటైర్ అయిన వారికి కూడా ఈ డాక్యుమెంట్స్ విషయంలో ఇష్యూస్ ఉండును. బుధ, రాహు, బుధ, కేతు కంజంక్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది అంతర్దశలో ఈ ఫలితాలు కనిపించును. బుధ, రాహు, కేతు అంతర్దశలో ఈ సమస్యలు ఉండును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.